నిన్న జరిగినంత వరకు. ఓకే, సో విల్ ఫోకస్ ఆన్ హూ యాక్చువల్లీ కన్వర్ట్స్ ద క్లోడ్. సారీ మధు, పైథాన్ మన టీమ్కి పింగ్ చేయి, క్లాస్లో. ఓకే, టీమ్కి పింగ్ చేయి. ఓకే ఫైన్. సో somebody is converting the code from human level to mission level. ఇది అర్థం చేసుకున్నాం. సో దట్ somebody is so within python will be having something else. ఓకే, అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఫైన్. సో విల్ ఫోకస్. ఆల్ రైట్ గైస్. యా. సో యా, recordings you should contact our support desk, Priya garu. Okay, so if you know they are okay, yeah, yeah, it will be available with them. So yeah, get a confirmation better today only. Yeah, yeah, usually as per our platform policy will not share it. Okay, but the thing is this will be the first time they asked me to record. I'll talk to them. Okay, we'll discuss this offline. That's what we'll talk offline after the class. Yeah, thank you. Okay, fine. All right. So ikkada, so what happens is, so when we actually focus on the translation part, translation అంటే me usually converting kada, converting from something to something. Okay, Google Translator తెలుసా యాప్, రైట్? క్రోమ్ లోనే వస్తుంది, ఆ విండోలోనే. సో అక్కడ సో వీ గివెన్ వన్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్లో వేస్తే మనకి నచ్చిన లాంగ్వేజ్లో అది మారుస్తుంది, కన్వర్షన్ జరుగుతుంది. కరెక్టా? సో దట్ ఈస్ దర్. సో నౌ ఐ విల్ ఫోకస్ హూ ఈస్ యాక్చువల్లీ కన్వర్టింగ్. ఓకే, సో జస్ట్ ఏ మూమెంట్. ఓకే, యా. సో వీ హ్యావ్ టూ థింగ్స్ అన్నమాట ఇక్కడ. సో కంపైలర్స్, ఫైన్. ఓకే, జస్ట్ మూమెంట్. Okay, compilers and interpreters. Okay, na? What are compilers, what are interpreters? Okay, actually these are the main components which actually convert the human level to machine level. So ఇది ఎక్కడ ఉంటాయంటే విత్ ఇన్ సాఫ్ట్వేర్ ఆఫ్ పైథాన్ సాఫ్ట్వేర్ ఓన్లీ. ఇట్స్ నాట్ ఎ సపరేట్ సాఫ్ట్వేర్, అండర్స్టాండ్ దిస్. ఓకే, సో సి అనుకోండి, సి కంపైలర్ అని ఉంటుంది, పైథాన్కి ఉంటుంది, జావాకు ఉంటుంది. ఓకే, జావా కంపైలర్ అని. యా, ఇట్లా రెండు. ఓకే, సో ఇట్లా ఇప్పుడే స్టార్ట్ అయిందిలేము, కూర్చోండి. యా, సో somebody is converting our human level language to machine level language. So who is that somebody ante? We have something like compilers and interpreters. Fine. So compiler is something python lo మనం చెప్తాము మిషన్ లెవెల్కి మారుతోంది, ఆ మార్చే వాళ్ళే కంపైలర్ యాక్చువల్లీ. ఓకే ఫైన్. ఆర్ ఇంటర్ప్రిటర్స్. ఫైన్. ఎందుకు రెండు ఉన్నాయి అనేది వీ షుడ్ అబ్జర్వ్ నౌ. ఓకే, సో పైథాన్ బేసికలీ యూస్ ఇంటర్ప్రిటర్స్. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కరెస్పాండింగ్లీ ఒక్కొక్క లాంగ్వేజ్ ఒకటి వాడుతుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ అనేది కంపైలర్ వాడుతుంది, ఇంటర్ప్రిటర్ వాడద్దు. జావా కంపైలరే వాడుతుంది, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎక్కువ వాడుతుంది. సరేనా? ఏంది ఇంటర్ప్రిటర్ అంటే, ఏది కంపైలర్ అంటే. సో ఓవరాల్గా అర్థం చేసుకోండి, ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, somebody should convert, the conversion process will be taken care by compilers and interpreters. Clear? అర్థమైందా? డన్. సో వాట్ ఈస్ ఏ కంపైలర్, వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్ నౌ? క్లియర్? ఓకే, ఐ టెల్ యూ. ఇక్కడ చూడండి, బిఫోర్ దట్ మీరు ఎవ్రీబడి నీడ్స్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ విఎస్ కోడ్ అన్నమాట. ఓకే,
విల్ స్టడీ వాట్ ఈస్ దట్ బిఫోర్ వి స్టార్ట్ విత్ దిస్. ఓకే, దీనికి ముందు ఒకసారి ఇది చూస్తాము. ఐడిఈ అంటారు. ఎవరైనా విన్నారా ఈ వర్డ్ని టెక్నికల్గా? నో? ఓకే ఓకే. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకేనా, క్లియరా? సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ అంటే మల్టిపుల్, యాక్చువల్లీ ఇప్పుడు ఇండియా హ్యాస్ మల్టిపుల్ రిలేషన్స్ విత్ రష్యాతో బాగానే ఉంది కదా, మిగతా వాటితో కొన్ని కొన్ని కంట్రీస్తో ఉన్నాయి కదా మనకి రిలేషన్, గుడ్ రిలేషన్. సో ఇంటిగ్రేషన్స్ అంటారు. యాక్చువల్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్టర్స్ ఉంటారు. జైశంకర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, తెలుసా? సో దే వర్క్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్. ఓకే, బయట కంట్రీస్తో రిలేషన్, మేనేజ్మెంట్ అన్ని చూస్తారు. ఇంటిగ్రేషన్ అంటాం. ఇక్కడ ఎందుకు ఇంటిగ్రేషన్ వచ్చింది అనే పార్ట్ నేను కొంచెంలో చెప్తాను. సో డెవలప్మెంట్ అంటే వి రైట్ ఎ కోడ్, వి డెవలప్ కదా, దట్ ఈస్. పెట్టేస్తారా మెసేజ్? మాకు పెట్టండి, మీకు ఏది అనిపిస్తుంది పెట్టండి. ఓకే, పెట్టండి. ఓకేనా, రైట్. సో డెవలప్మెంట్ అంటే వీఆర్ రైటింగ్ సమ్ కోడ్ అండ్ డెవలపింగ్. వాట్ వీఆర్ డెవలపింగ్? ఇల్లు కట్టేదానికి బ్రిక్స్ ఇవన్నీ పెడతా ఉంటే ఏం డెవలప్ చేస్తుంది? దానికి ఇల్లు కదా. ఇక్కడ సాఫ్ట్వేర్. ఓకే, అర్థమవుతుందమ్మా? సాఫ్ట్వేర్ ఆర్ ఆటోమేషన్. పైథాన్లో స్పెషాలిటీ ఏమంటే రెండింటికి వాడతాం. ఓకేనా, సో ఏంటంటే అండర్స్టాండ్ ఫర్ డెవలపింగ్ సాఫ్ట్వేర్స్, ఫర్ డెవలపింగ్ ఆటోమేషన్స్. ఓకే, సో ఇప్పుడు విల్ అండర్స్టాండ్ దిస్. మా ఈ నోట్స్ అంతా వస్తుంది మీకు, ఈమెయిల్స్ అడిగిండాలి గ్రూప్లో, మీకు షేర్ చేస్తారంటే ఎవ్రీబడి రన్నింగ్ నోట్స్ వస్తుంది. సరేనా, క్లియర్? ఓకే, సో సాఫ్ట్వేర్ వర్సెస్ ఆటోమేషన్, క్లియరా? సాఫ్ట్వేర్ ఇస్ సంథింగ్ లైక్ క్యాలిక్యులేటర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, ఎక్సెల్ ఇస్ ఎ సాఫ్ట్వేర్, పవర్ పాయింట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. అర్థమవుతుందమ్మా? ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ సాఫ్ట్వేర్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్. ఓకే, ఆటోమేషన్ అంటే వాట్ ఈస్ ఆటోమేషన్? ఓకే, ఆటోమేషన్ కేటగిరీ అర్థం చేసుకోవాలంటే మాన్యువల్ వర్సెస్ ఆటోమేషన్ తెలుసుకోవాలి. ఓకేనా, మామూలుగా ఏమి ఆటోమేటిక్ అంటే దేవాష్ చెప్పండి. అదే రిపీట్ అవుతుంది. గుడ్. మీరు ఇంట్లో ఆటోమేషన్ వాడుతూ ఉంటారు, ఎక్కడ వాడేది? వాషింగ్ మిషన్, పర్ఫెక్ట్. ఓకే, అర్థమైందా? మైక్రోవేవ్ ఓవెన్, అర్థమైందమ్మా? గీజర్స్, ఓ టెంపరేచర్ దాటితే అదే ఆటోమేటిక్ ఆఫ్ అవుతాండ్లా, మళ్ళీ తగ్గితే మళ్ళీ హీట్ చేస్తాండ్లా, దట్స్ ఇట్. ఫ్రిడ్జ్. సో అన్ని దీంట్లో ఆటోమేషన్ అనేది ఉంది. సో వాట్ ఈస్ మాన్యువల్, వాట్ ఈస్ ఆటోమేషన్? మీకు సాఫ్ట్వేర్ అంటే అర్థమైంది కదా, ఏ ఫుల్ అండ్ రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. నవ్వు ఇప్పుడు ప్రియా గారు, జ్యోతి గారు, ఓకే, అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఇప్పుడు మిగతా నలుగురు ఇక్కడ ఉన్నారు. ఐ కెన్ టేక్ ఆఫ్లైన్ క్లాసెస్. వాళ్ళకి ఎట్లా? సో వీ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ దట్ గూగుల్ మీట్లో కనెక్ట్ అయినాం కదా, రైట్? అర్థమవుతుందా? అలాగే దట్ ఈస్ సాఫ్ట్వేర్. ఆటోమేషన్ అంటే ఏమి? క్లియర్? సో ఆటోమేషన్ వచ్చినప్పుడు మాన్యువల్ అంటే ఏమని తెలియాలి. దీనికి ఒక సింపుల్ ప్లెయిన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ ప్లెయిన్ ఎగ్జాంపుల్ ఏది అంటే, మాన్యువల్ ఈజ్ సంథింగ్ లైక్ వీ వేకప్ ఎర్లీ 5 AM ఇన్ ద మార్నింగ్. ఓకే, దేని మీద డిపెండ్ అవ్వకుండా మనమే లేసేది మాన్యువల్ కదా, అలారం ఏం లేకుండా. కొన్ని మందికి రెగ్యులర్గా లేసి అలవాటు అయిపోతుంది, మాన్యువల్ యాక్టివిటీ. సరేనా? మాన్యువల్ అంటే హ్యూమనే చేస్తాడు. క్లియర్? ఓకే, ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ అంటే అలారం యాప్ ఉంది కదా, దాంట్లో అలారం పెట్టేస్తాం అనుకోండి, ఇట్ ఈస్ ఆటోమేషన్. అర్థమవుతుందా? సో మాన్యువల్ వర్సెస్ ఆటోమేషన్. సో మాన్యువల్ ఇస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటాం. ఈ వర్డ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఇంటర్వెన్షన్, ఇంటర్వెల్ అంటే బ్రేక్ కదా, మూవీ ఇంటర్వెల్స్ బ్రేక్ కదా. ఇంటర్వెన్షన్ అంటే ఒక హ్యూమన్ వెళ్ళి, ఇప్పుడు వాషింగ్ మిషన్ రన్ అవుతా ఉంది, అతను సడన్ గా డోర్ ఎత్తకూడదు, ఎత్తేస్తారు, అప్పుడు ఆగిపోతుంది అది కదా. ఇంటర్వెన్షన్, హీఈస్ గోయింగ్ అండ్ ఈస్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఇతని వల్ల కొన్ని యాక్షన్ జరుగుతాయి మాన్యువల్గా. సో మాన్యువల్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే హ్యూమన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు అవసరం, హ్యూమనే చేస్తాడు ఇన్ఫాక్ట్ ఇంక చెప్పాలంటే. ఓకే, ఆటోమేషన్ అంటే హ్యూమన్ మిషన్కి చెప్తాడు, మిషన్ ఆ పని చేస్తుంది. అర్థమైందా? అది ఆటోమేషన్. సో పైథాన్ ఇస్ ఓకే జెమ్ ఇన్ బోత్ అన్నమాట, రెండు చేయగలదు ఇది.
అన్ని లాంగ్వేజెస్ ఇంత ఫీజిబుల్గా ఇవ్వదు, పైథాన్ చేయగలదు. ఓకే, సాఫ్ట్వేర్ని తయారు చేయగలదు, ఆటోమేషన్ తయారు చేయగలదు. ఓకేనా, సాఫ్ట్వేర్ని తయారు చేయగలదు, ఆటోమేషన్ తయారు చేయగలదు పైథాన్. క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ ఎన్ ఆటోమేషన్? అర్థమైందా? ఓకే, ఫైన్. నౌ when we understand these two, manual intervention unte manual thing, complete automation unte no manual intervention, complete ga ade cheskunte velipotadi. Idi arthamaindi. Now you got to know about difference between software versus automation and what is manual and automation difference kuda. ఇప్పుడు ఈ రెండు యూజ్ చేస్తాము, అంటే ఈ రెండింటిని డెవలప్ చేయొచ్చు పైథాన్లో. ఓకేనా, క్లియర్? సో నా ఐడిఈ అంటే తెలుసుకోవాలంటే, సరేనా? ఓకే, బిఫోర్ దట్ వన్ మోర్ థింగ్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఫైన్. ఈ వర్డ్స్ కూడా వినిండ్రు నాకు తెలిసినంత వరకు. ఫైన్. ఓకే, ఫస్ట్లీ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ అకార్డింగ్ టు యూ? చెప్పండి. సెట్ ఆఫ్ రూల్స్ టు అకంప్లిష్ సమ్ యాక్షన్. గుడ్. ఓకే, మళ్ళీ మహేష్, లోహిత, రాజా, ఆన్లైన్లో ప్రియా గారు, జ్యోతి గారు, ఎనీథింగ్ సాఫ్ట్వేర్ అంటే మీకు మైండ్లో ఏమొస్తుంది? మధు, కంబైనింగ్ కోడింగ్. ఓకే, కోడింగ్ ద్వారా సాఫ్ట్వేర్ని తయారు చేస్తాము. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అనేది క్వశ్చన్. సాఫ్ట్వేర్ వల్ల మనకి డైలీ లైఫ్లో ఏం యూజ్ అవుతుంది? ఇప్పుడు వాట్సాప్ సాఫ్ట్వేర్ అన్నా, కరెక్టా? ఏం యూజ్ అవుతుంది? ఓకేనా, ఈరోజు మార్నింగ్ కూడా యాక్చువల్లీ మీరైతే ఇక్కడే ఉన్నారు, ప్రియా గారి మన టీం ఏదో మెసేజ్ పెట్టారు, ఇట్లా 10:15కి మేడం క్లాస్ అన్నట్టు పెట్టారు. అర్థమవుతుంది కదా? సో యాప్ లేకపోతే ఎట్లా పెడతారు మన టీమ్ కదా? సాఫ్ట్వేర్ ఇస్ ఫర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు మనకి 2 వీలర్స్ ఉన్నాయి కదా, కొద్ది కాస్ట్లీ బైక్స్కి వెళితే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాంట్లో కూడా కార్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆటో పైలట్ అని విన్నారా కార్లో? అదే ఆన్ చేస్తే అదే తోలుకుంటూ వెళ్ళిపోతుంది. అడాస్ మోడల్స్ ఉంటాం దాన్ని. ఓకే, ఇండియాలో ఎక్స్యూవీ అని ఒక కార్ ఉంది, దాంట్లో ఉంది ఎంజీ యాస్టర్ అని ఒకటి ఉంది. ఇట్ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఎప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ తెలియదు, అది ముందే చెప్తారు. ఏ లాగా ChatGPT ఏం చెప్తుంది? ఐ ప్రొడ్యూస్ కాంటెంట్ ఫర్ యూ, ఎనీథింగ్ 100 pages కూడా చేస్తాను, ఐ కెన్ మేక్ మిస్టేక్స్ అని అదే ఒప్పుకుంటుంది. మిషన్ అంతే, వీ కెనాట్ ప్రిడిక్ట్. ఓకే, హ్యూమనే కరెక్ట్గా ఉండలేనప్పుడు మిషన్ ఉండలేదు. ట్రూ, మనుషులు ఉండలేము కదా, 99 కాదు 101% హ్యూమన్ కరెక్ట్గా ఉండలేడు మ్యాక్స్ కేసెస్లో. అవునా? యాంగర్ ఇవన్నీ వస్తాయి కదా మనకి, అప్పుడు మిషన్ అది కూడా కరెక్ట్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, అదే అనమాట. ఓకే, ఫైన్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ అన్నప్పుడు, ఫర్ ఎ రిక్వైర్మెంట్ వీ బిల్ట్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అంతే. ఫర్ సోషల్ మీడియా వీ బిల్ట్ ఇన్స్టాగ్రామ్, ఫర్ సోషల్ మీడియా వీ బిల్ట్ ఫేస్బుక్, ఫర్ పాస్పోర్ట్ సేవ వీ బిల్ట్ passport.com వెబ్సైట్ ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? ఫర్ సమ్ అదర్ థింగ్, ఫర్ డేటా అగ్రిగేషన్, కన్సాలిడేషన్, అంటే డేటాని మేనేజ్ చేయాలనుకుంటే హ్యూజ్ డేటాని, ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి తెలుసు కదా, ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, అదొక సాఫ్ట్వేరే. ప్రజెంటేషన్ చేయాలి, ఇప్పుడు ఇది ప్రజెంటేషన్. ఏం దీనివల్ల యూజ్? మనకి ఇలా ఉంది కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది డయాగ్రామ్స్తో కదా, రైట్? సో దీని పీపీటీ, పవర్ పాయింట్, ఇది ఒక సాఫ్ట్వేరే. ఓకే, ఇట్లా మల్టిపుల్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ వచ్చాయి. ఎవరు బట్టి? మన కోసమే. ఇప్పుడు స్విగ్గీ ఎవరి కోసం వచ్చింది? మనమే బయటకు వెళ్ళి తెచ్చుకునే దానికి ఇది లేకుండా కంఫర్ట్, అంటే మన కంఫర్ట్ మనం చూసాము, స్విగ్గీ వచ్చింది. ఆ బట్టలు మన కంఫర్ట్ మనం చూసాము, వాషింగ్ మిషన్ వచ్చింది. ఓకేనా, వాక్యూమ్ క్లీనర్ చెత్త ఇది చేసేస్తుంది కదా, అది వచ్చింది. సో మాన్యువల్, ఆటోమేషన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒక్కొక్క ప్రోడక్ట్, ఓకే, ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్, యూట్యూబ్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్పి మంది నిన్న చూపించే ఒక వెబ్సైట్ మనం, విచ్ ప్రోడక్ట్ అంటే అది లెర్నింగ్ ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్లాట్ఫామ్. ఇది బట్టలు అమ్మే షాప్ కాదు అది కదా.
ఇప్పుడు Ajio.com అని ఒకటి ఉందా, Amazon.com అని ఒకటి ఉందా, అది క్లాతింగ్ అన్నీ ఉంటాయి కదా, మిక్స్ అది. సో ఒక సాఫ్ట్వేర్కి ఒక పర్పస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ విల్ డెవలప్ సాఫ్ట్వేర్. క్లియరా? సో స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఫుడ్ డెలివరీ యాప్స్, అన్నిటికీ కేటగిరీస్ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ ఇస్ సంథింగ్ ఫార్ అచీవింగ్ ఇన్స్టెంట్. ఓకే, ఇన్స్టెంట్ అంటే నేను ఇప్పుడు అనుకుంటే బ్లింకిట్లో ఏదైనా పెడితే 6 to 8 minutesలో వస్తుంది మనకి ప్రోడక్ట్. అవునా? సో నన్ను అడిగితే ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్ లగ్జరీ పెంచుతోంది, హ్యూమన్ కంఫర్ట్. సెకండ్ థింగ్, హ్యూమన్ నీడ్స్ కూడా అవసరమైనప్పుడు చేస్తుంది అది. అవునా? అర్థమవుతుందా? యా, ఓకే. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఎవరికో, రైట్? ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా ఒక హాస్పిటల్ ఏదో యాప్ ఉంటే వాళ్ళు వచ్చేసారు ఇమీడియట్గా. అంబులెన్స్ వదలేదు 108, వీళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఇదో యాక్సిడెంట్ అయింది. లేకపోతే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తా. ఇప్పుడు వచ్చే ఈవీస్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. దాంట్లో కొద్ది కాస్ట్లీ బైక్స్లో మనకి ఏదైనా ఇట్లా అయితే అది అలర్ట్ పంపిస్తుంది దగ్గరుండే అంబులెన్స్ వాళ్ళకి, ఆటోమేటిక్గా జరుగుతూ ఉండలే. అర్థమవుతుంది? సో ఇవన్నీ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, సాఫ్ట్వేర్లో 2 types ఉన్నాయి యాక్చువల్లీ గైస్. ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. క్లియరా? ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, ఓకే, రైట్. వాట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ ఎన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? ఓకే, విండోస్ అంటే ఇది విన్నారా ఎవరైనా? ఎనీథింగ్ మీకు మైండ్లో ఏది ఉంటే చెప్పచ్చు. వాట్ ఈస్ విండోస్ మా? ఇంటికి ఉండే విండోస్ కాదు, ఇది సిస్టమ్స్లో. ఓకే, చూస్తుంటారు కదా, ఏది సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంది విండోస్? అది ఏమంటారు దాన్ని? ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, విన్నారా? ఓఎస్ అని. సరే, విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఇది దీంట్లో విండోస్ ఉందమ్మా. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ అనేది ఒక హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏమి? ఫిజికల్గా మనం టచ్ చేయొచ్చు దాన్ని. మొబైల్ అనేది హార్డ్వేర్. ఇన్స్టాగ్రామ్ సాఫ్ట్వేర్. అర్థమవుతుంది? ఇన్స్టాగ్రామ్ మనం ఫిజికల్గా టచ్ చేయలేం, ఫీల్ అవుతాం అంతే, ఫీల్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. 3D వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఫీల్ అవుతాం. వీ కెనాట్ టచ్ కదా. ఓకే, ఫైన్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమంటే, టు ఆపరేట్ దిస్ పర్టికులర్ ల్యాప్టాప్ ఐ నీడ్ సమ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏమి? ఇలా కనబడాలి ఒకటి గ్రాఫికల్గా కదా. ఇప్పుడు ఇక్కడ వెళ్తాను, నోట్ ప్యాడ్ కావాలంటాను, ఇప్పుడు ఇది రికార్డింగ్, ఇది ఓకే, ఇది కావాలంటున్నాను. క్లియర్ అమ్మా? 1 second. మీ ఓకే, ఇక్కడ అవుతుంది. ఓకే, డన్, అవుతుంది. ఓకే అమ్మా, రైట్. సో ఓకే, అర్థమవుతుందా? అసలు ఇదే లేకపోతే ఐ కెనాట్ టాక్ టు ఏ మిషన్. ఓకే, కంప్యూటర్తో, ల్యాప్టాప్స్తో, డెస్క్టాప్స్తో మాట్లాడలేం. మన మొబైల్లో ఇంటర్ఫేస్ ఉంటాయి, ఏమది? ఆండ్రాయిడ్. ఓకే, యాపిల్ డివైజెస్ అంటే మ్యాక్, ఐఓఎస్ కదా మొబైల్స్ అయితే. మ్యాక్ డివైసెస్, మ్యాక్ ల్యాప్టాప్స్ ఉన్నాయి వాళ్ళది, మ్యాక్ ఓఎస్ అని ఉంటుంది వాళ్ళది. ఓకే, వాళ్ళ ప్రీమియం సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు వాళ్ళ కోసమే. కరెక్టా? ఓకే, విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్, ఈ 3 ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, సిస్టమ్ అంటే మన ల్యాప్టాప్, మన డెస్క్టాప్. ఓకేనా? ఓకే, యా, మన డెస్క్టాప్, ఇవన్నీ అంటే సిస్టమ్. ఓకే, ఆ సిస్టమ్ని ఆపరేట్ చేయాలి. నాకు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఇక్కడ విండోస్ సింబల్ ఉంచండి. సో దిస్ ఇస్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్ ల్యాప్టాప్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, లైనక్స్, యూనిక్స్ అని ఉంది. కార్పొరేట్లో వాడేదంతా ఇవేమో. ఓకే, లైనక్స్ ఆర్ యూనిక్స్ సిస్టమ్స్. అర్థమవుతుందా? సో ఈ 2 వాడతాం. క్లియరా? అర్థమవుతుందా? సో దీన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాం. క్లియరా? సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ వీ ఎంటర్డ్ డిజిటల్ వరల్డ్కి వెళ్ళి ఏదేదో చేస్తున్నాం. అవునా? ఓఎస్ ఉంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంటేనే పైన వెళ్ళి నేను నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయగలుగుతా కదా. ఇదే లేకపోతే చేయలేను కదా. క్లియర్? అర్థమవుతుందా? ఆల్ రైట్, ఫైన్. నౌ వెన్ వీ టాక్ అబౌట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. అదే వరల్డ్లో ఉండే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆ 3.
విండోస్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాక్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మ్యాక్ ఓఎస్, లైనెక్స్ ఆర్ యూనిక్స్ అని అంటాం. ఓకేనా, రెడ్ హ్యాట్ లైనెక్స్ అని, ఉబుంటు, డెబియన్ అని, ఓకే, సెంట్ ఓఎస్, ఇవన్నీ సుశీల్ లైనెక్స్, ఇవన్నీ ఏంటంటే లైనెక్స్లో ఫ్లేవర్స్ అంతే. అర్థమవుతుందా? ఫ్లేవర్ అని తెలుసు కదా, ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్లో మ్యాంగో ఫ్లేవర్, గ్రేప్ ఫ్లేవర్ చాలా ఉంటాయి అంతే, ఇంకేం తేడాల. ఈ రెండిటికి పెద్ద తేడా లేదు. ఓకేనా, ఒకటే తేడా అని చెప్తా. దిస్ ఇస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, దిస్ ఇస్ ప్రీమియం పెయిడ్. విండోస్ ఫ్రీనా పెయిడా? ఇది ఫ్రీ. పెయిడ్ కూడా ఉంది కానీ ఫ్రీ మాడదు. ఇప్పుడు నేను వాడేది ఫ్రీనే. ఓకేనా, గుడ్. విత్ ఇన్ ల్యాప్టాప్స్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఓకే, ఫైన్. సో దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. నా వెన్ వి టాక్ అబౌట్ గైస్, ఓకే, when we talk about okay application software, fine, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అర్థమవుతుందా? యాప్స్ అని విన్నారు కదా. సో ఒకే పర్పస్కి యాప్ పనిచేస్తుంది అంతే, ఫర్ ఓన్లీ సింగిల్ పర్పస్. ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇన్స్టాగ్రామ్లో నేను ఇది మాజా డెలివరీ పెట్టుకోవచ్చా ఇంటికి? లేదు. సో ఇట్ డస్ నాట్ సర్వ్ దట్ పర్పస్. ఓకే, క్లియర్. సో ఇట్ ఈస్ ఎన్ యాప్ సాఫ్ట్వేర్, అర్థమవుతుందా? నెక్స్ట్ పవర్ పాయింట్ ఇస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, అంటే ఎంఎస్ ఆఫీస్ టోటల్లీ కదా. ఎంఎస్ పెయింట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎఫ్బి అప్లికేషన్ సాఫ్ట్వేర్, గూగుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, అర్థమవుతుందా? నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఇవన్నీ అదే. ఒక రిక్వైర్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తే దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఓకే, క్లియర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయాల్సిన ఇది అవసరం పడలేదు మళ్ళీ, ఎందుకంటే అదంత ఈజీ కాదు. ఫస్ట్ థింగ్, ఇన్స్టాగ్రామ్ ఈజీ చేసేది, ఇది ఈజీ కాదు. ఓకేనా, ఏమ్మా, మొత్తం ఓవరాల్ జీరో నుంచి చేయాలి. క్లియరా? రైట్. సో ఇంకోటి మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ రెండు ప్రోగ్రామింగ్ని వాడి తయారు చేస్తామంటే అవును. ఓకేనా, విండోస్ కూడా ఒక లాంగ్వేజ్లో డిజైన్ చేయబడింది. క్లియర్, అర్థమవుతుందమ్మా? విండోస్ కూడా, మ్యాక్ కూడా, ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిజైన్ చేస్తేనే అది సాఫ్ట్వేర్ అవ్వగలదు. క్లియర్? ఓకే, నౌ వెన్ వీ టాక్ అబౌట్ యునో ఇది అయింది కదా, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయిపోయింది, రైట్? ఆల్ ఓవర్ ఫర్ ప్రిసైజ్ రిక్వైర్మెంట్, ఫర్ ప్రిసైజ్ అంటే పర్టికులర్. ఓకేనా, యా పర్టికులర్, యా సారీ, ఎవరో చెప్తా అన్నారు, సారీ. ఓకే, ఫైన్ ఫైన్, ఆల్ రైట్. సో ప్రిసైజ్ ఇస్ పర్టికులర్ మా. ఓకే, సో ఫర్ ప్రిసైజ్ రిక్వైర్మెంట్ వి డెవలప్ యాప్స్ అన్నమాట, రిక్వైర్డ్ యాప్స్. ఓకే, ఇండివిజువల్ యాప్స్ తయారు చేస్తాం. అర్థమైందా? సో అవి గుడ్ అంటెల్ దిస్, ఇది అర్థమైంది కదా అందరికీ? మా మీకు బాగా వినండి, నేను డబ్బు కోసం ఈ పని చేయట్లేదు, అర్థమవుతుందా? క్లియర్. ప్రతి బ్యాచ్లో అందరికి చెప్తాను, కీన్ మానిటరింగ్ ఉంటుంది మీ నాలెడ్జ్ మీద. ఏ డౌట్ అని అడగండి, ఇంటర్వ్యూస్ అన్ని పెడతారు మధ్యలో. క్లియరా? అర్థమవుతుందా? యా, ఓన్లీ మీకోసమే. నేను వచ్చినప్పుడు నాకెవరు ఇంత చెప్పలేదు, అందుకని పెట్టాను. ఎనీ డౌట్ టైం వేస్ట్ చేయకుండా అడగచ్చు నన్ను, సరేనా? ఐ రిపీట్, మనీ కోసం చేయట్లేదు. నేను ఎప్పుడు మానేసినా ఇంట్లో హ్యాపీ కూర్చోవచ్చు, నాట్ డూయింగ్. అర్థమైందా? ఓన్లీ ఫర్ యువర్ కెరియర్ ఆలోచించండి. ఇక్కడ ఉండేంత 1 hour 15 minutes మీరు ఇక్కడే ఉండాలి. ఓకే, మీరు అంటే నా ప్రకారం మీ బ్రెయిన్. ఓకేనా, ఇక్కడే ఉండాలి, నేను డిటెక్ట్ చేసేయగలను, సరేనా? బాగా ఇన్వెస్ట్ చేయండి మా. ఓకే, టైం మళ్ళీ మళ్ళీ నేను ఈ టైం ఇవ్వలేను కూడా, నాకు నా కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వేరే బ్యాచ్ జరిగినప్పుడు మనం ఇంత మాట్లాడుకోలేము. క్లియరా? మీరు ఎనీథింగ్ అడగండి. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. అర్థమవుతుందమ్మా? ఫైన్, గుడ్. సో నౌ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అర్థమైపోయింది. నవ్ వి జంప్ ఆన్ టు ఐడియల్లీ ఐడిఈ. ఏంది ఐడిఈ? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్, దీన్ని అర్థం చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక్కసారి. యా, వి గో ఫర్ వైట్ బోర్డ్. ఆల్ రైట్, just a moment, no white board. Okay, okay, fine. So
we're talking about IDE. Okay, మనకి యాక్చువల్లీ సి లాంగ్వేజ్ ఉంది, సి సి ప్లస్ ప్లస్ ఉంది, సి ప్లస్ ప్లస్ ఉంది, జావా ఉన్నాయి కదా. ఇప్పుడు పైథాన్ చూస్తున్నాం, చాలా ఉన్నాయి. రూబీ అని ఉంది, గోలాంగ్ అని ఉంది, ఫైన్ చాలా ఉన్నాయి కదమ్మా. ఓకేనా. ఐడి అంటే ఏమంటే సింగిల్ సాఫ్ట్వేర్ చెప్పా కదా, అంటే లెక్కకి ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్, సరేనా. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీని మీదే యాక్చువల్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ అయినా మనం డెవలప్ చేయొచ్చు. క్లియర్? సింగిల్ ప్లాట్ఫామ్. అర్థమవుతుందమ్మా. మామూలుగా ఏం చేయాలో నేను చెప్తాను. సి లాంగ్వేజ్ రాయాలంటే సి సాఫ్ట్వేర్ కావాలి, అంతే కదా. మిగతా ఇప్పుడు పైథాన్ సి తెలియదు యాక్చువల్గా, ఓకేనా, ఫైన్. పైథాన్ లాంగ్వేజ్లో రాయాలంటే పైథాన్ సాఫ్ట్వేర్ కావాలి. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంది కదా. ఐడి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్కి నేనే సాఫ్ట్వేర్ ఇస్తాను, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డెవలప్ చేసుకోండి కోడ్ని అని ఇచ్చారు. సో దాంట్లో మీరు ఎక్కడ పోయినా కార్పొరేట్లో వాడే మోస్ట్ యూనో యూజ్డ్ ఐడిఈ, ఓకే, ఏదంటే విజువల్ స్టూడియో కోడ్, పైన విఎస్ కోడ్ అని షార్ట్గా అంటారు దీన్ని, విఎస్ కోడ్ అన్నమాట. క్లియరా? మైక్రోసాఫ్ట్ తెలుసు కదా, వాళ్ళ కంపెనీ ఇది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, క్లియర్. ఎంఎస్ విఎస్ కోడ్ ఇది, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. క్లియర్? ఇట్స్ అన్ ఐడిఈ. ఇట్లా నెంబర్ ఆఫ్ ఐడిఈస్ ఉన్నాయి మనకి, అర్థమైందా. పైచామ్ అని ఒకటి ఉంది, చాలా ఉన్నాయి, మీకు లిస్ట్ ఇక్కడ చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ ఐడిఈస్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కదా, ఆర్ ప్రోగ్రామింగ్, ఎనీథింగ్ చూడొచ్చు మా. ఓకే, సో ఇక్కడ విఎస్ కోడ్ టాప్లో ఉంది, ఎక్లిప్స్, నెట్ బీన్స్ అని, ఓకేనా. సో ఎక్స్ కోడ్ అని, ఎక్స్ కోడ్ వచ్చేసి యాక్చువల్లీ యాపిల్ ఉంది కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేసేదానికి ఎక్స్ కోడ్. ఓకే, రైట్. ఆండ్రాయిడ్ స్టూడియో, ఆండ్రాయిడ్ యాప్స్ని తయారు చేసేదానికి. సో మళ్ళీ ఇవన్నీ ఏమంటే కూడా ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్ టు యూనో జెడ్ బ్రెయిన్స్ అని కూడా ఈ ఎకో సిస్టంలో. ఇది చూడండి, ఇంటెలిజే ఐడియా, ఇది వచ్చేసి జావా, కోట్లిన్ ఒక లాంగ్వేజ్ ఉంది. కోట్లిన్ అంటే సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి కదమ్మా, దాన్ని తయారు చేసేదానికి వాడతారు దీన్ని. క్లియరా? కోట్లిన్. ఓకే, అట్లా. సో మనకి చాలా ఇవి ఉన్నాయి, మనం పిక్ చేసుకునిందేమి ఇది విజువల్ స్టూడియో కోడ్, మోస్ట్ యూజ్డ్ ఐడి ఇది. ఓకేనా, అంతే, సరేనా. బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, బిగినర్స్ కూడా ఈజీ, అన్నీ ఈజీని, అదేం పెద్ద ఇదేం కాదు. బట్ కార్పొరేట్లో వాడేది ఇదే మనం ఎక్కువ, ఎందుకంటే దీనివల్ల ఎప్పటి నుంచో ఉంది ప్రోడక్ట్ ఇది, సరేనా. అవన్నీ రాకముందు ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఫైన్. సో విజువల్ స్టూడియో కోడ్ని మనం డౌన్లోడ్ చేయాలి ఫస్ట్. సరే, దానికి ముందు ఏమన్నాను, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం కదా. సో ఓకేనమ్మా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇంటిగ్రేటెడ్ ఈస్ ఇన్ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మనం చేయగలుగుతున్నాం కదా, మల్టిపుల్. ఇప్పుడు సి ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు విఎస్ కోడ్లో, సి ప్లస్ ప్లస్, జావా, ఓకేనా. మనం ఏది కావాలన్నా ప్రోగ్రామ్ రాసేయచ్చు. ఓకే, అన్ని రాస్తారు కాబట్టి ఒకే సింగిల్ ప్లాట్ఫామ్లో, అందుకని అది ఐడిఈ అయింది, సరేనా. క్లియర్ అమ్మా? ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సరే, ఇంటిగ్రేటెడ్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఉంటాయి ఒకే ప్లాట్ఫామ్ మీద. పైథాన్ రాయొచ్చు, జావా రాయొచ్చు, కోట్లిన్ రాయొచ్చు, రూబీ రాయొచ్చు, హెచ్టిఎంఎల్ రాయొచ్చు, అన్ని. డెవలప్మెంట్ అంటే తయారు చేసేదానికి, ఎన్విరాన్మెంట్ అంటే స్పేస్, అంతే. ఓకే, అదొక స్పేస్ కదా. ఇప్పుడు ఇక్కడ ఉండేది క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ ఇస్ నథింగ్ బట్ స్పేస్. చెప్పండి ప్రియా గారు. యా, దట్ యాక్చువల్లీ కరెక్ట్, కరెక్ట్. దట్స్ వాట్. సో వీ హ్యావ్ 2 క్రైటీరియాస్ ఇక్కడ, ఇది అర్థం చేసుకోవాలి. క్రైటీరియా నెంబర్ 1 వచ్చేసి డిపెండింగ్ ఆన్ యువర్ డొమైన్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూ పిక్. ఓకే, సోషల్ మీడియా డెవలప్ చేయాలి,
అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో యాప్ డెవలప్ చేయాలి, సోషల్ మీడియా కాకుండా గేమింగ్ సాఫ్ట్వేర్స్, గేమ్స్ అన్ని ఎక్కువ సి షాప్ అని ఒకటి ఉంది, దాంట్లో చేస్తాం. ఓకే, మా ప్రియా గారు అడిగిన క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ అందరికి? ఇప్పుడు సి ఉంది కదా, C++ ఎందుకు వచ్చింది అని. మారుతి 800 ఉంది, ఎగ్జివ్ ఎందుకు వచ్చింది, అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా చూద్దాం. ఓకే, సో C++ అన్ని లాంగ్వేజెస్ చేసే పని ఒకటే, చేసే విధానం మారుతుంది. సిలో చాలా కాంప్లెక్స్గా తయారు చేయాల్సి వస్తుంది, పైథాన్లో చాలా ఈజీగా తయారు చేయాల్సి వస్తుంది. ఓకే, నాకు పని అవ్వాలి అంతే కదా. నేను తిరుపతి నుంచి ఐ వాంట్ టు ట్రావెల్ టు హైదరాబాద్. ఓకే, నాకు ఎంత కంఫర్ట్గా ట్రావెల్ అయితే అంత బాగుంటుంది నాకు కదా. సిలో ఉండేటప్పుడు ఏమంటే కొద్దిగా అక్కడక్కడ బ్రేకర్స్ ఎక్కువ. బ్రేకర్స్ అంటే ఏం లేదు, కాంప్లెక్స్ కోడ్ అది అంతే. కోడ్ వచ్చేసి కాంప్లెక్స్, సింటాక్స్ అంటాం, సింటాక్స్ గురించి చూస్తాం. హౌ వి డెవలప్, ఎలా నిన్న ప్రింట్ అని ఒకటి చెప్పాను కదా, అలా అన్నమాట. సో అదొకటి, అది తీసుకుంటాం. ఇంకోటి ఇంతకు ముందు చెప్పినట్టు డొమైన్ స్పెసిఫిక్. డొమైన్ అంటే ఏమి, మీరు గేమింగ్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తున్నారా, సోషల్ మీడియా సాఫ్ట్వేర్ని తయారు చేస్తున్నారా, డిపెండింగ్ అపాన్ యువర్ డొమైన్ మీ కేటగిరీ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, ఏ కేటగిరీలో మన సాఫ్ట్వేర్ పడుతుంది, ఆ కేటగిరీ ప్రకారము వి గో అండ్ చూస్ ఎ లాంగ్వేజ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఎందుకు పైథాన్ మీరు వచ్చారు, అది చెప్తాను. ఎవరో ఏదో చెప్పింటేనే కదా వస్తారు పైథాన్కి. ఇక్కడ ఎవరు అంటే లైక్ యూనో, నాకు తెలిసి లోహిత తప్పితే మిగతా వాళ్ళు, లోహిత అండ్ మహేష్ కూడా అనుకుంటా కదా, రాజ్. అంటే నన్నే అడిగారు యాక్చువల్లీ. దేవర్స్ డైరెక్ట్ పైథాన్కి వచ్చారు కదా, దేవర్స్. ఓకేనా, ఆ ప్రియా గారు పైథాన్కి వచ్చారు డైరెక్ట్. సో ఏమి అంటే డిమాండ్ ఫర్ ద లాంగ్వేజ్, ఐ టెల్ యూ. ఇప్పుడు ఏఐ ఎరా అనేది ఒకటి మొదలైందా. సో ఇప్పుడు C++కి, జావాకి, ఓకే, పైథాన్కి, రూబీ అని ఇట్లా అన్ని లాంగ్వేజెస్ ఉండగా దీనికి ఎందుకు డిమాండ్ ఉంది, ఇది ఎలా తీసుకుంటాం, ఇదనే కాదు ఎనీ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ 2 క్రైటీరియాస్ కన్సిడర్ చేస్తాం. థర్డ్ వన్ ఇస్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇప్పుడుండే ఎరాలో మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేది ద ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఇది పైథాన్ అనేది. ఓకేనా, అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈజియెస్ట్ అంటే ఇట్ ఇస్ లైక్ యునో ద అప్రోచ్ ఈజ్ ఈజియర్. అర్థమైందా? అంటే చెప్పాను, నిన్నే చెప్పాను అనుకుంటా, అక్కడ 100 లైన్స్ అయితే ఇక్కడ 30 లైన్స్లో ముగిచ్చేయచ్చు టాస్క్ అని కదా. ఏమ్మా, అప్రోచ్ ఈస్ ఈజియర్. అండ్ వన్ మోర్, ఇదన్నిటికంటే పక్కన పెడితే లైబ్రరీస్ అంటారు. మీకు లైబ్రరీ ప్రస్తుతానికి అర్థం కాదు, ఐ జస్ట్ బ్రీఫ్ ఇట్. ఓకే, లైబ్రరీ అంటే ఏమి అంటే, ఓకే, వాట్ ఈస్ ఎ లైబ్రరీ అంటే, ఇఫ్ ఐ వాంట్ టు డెవలప్ మీకు ఓటీపీ బేస్డ్ లాగిన్ తెలుసు కదమ్మా, ఈమెయిల్ లాగిన్ ఉన్నింది. ఓటీపీకి ఎందుకు వచ్చింది, ఓటీపీ కంఫర్ట్ కాబట్టి. ఈమెయిల్ అదంతా టైప్ చేసి @gmail.com పాస్వర్డ్ ఇచ్చి, ఇది సింపుల్, మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వచ్చేస్తుందా. ఇది ఏంది అంటే, ఇప్పుడు నేను ప్రవీణ్ అనే అతను మన వెబ్సైట్కి ఓటీపీ లాగిన్ చేయాలంటే 0 నుంచి నేను మొదలు పెట్టాను. క్లియర్? లైబ్రరీస్ అంటారు, ఓటీపీ లైబ్రరీ ఆల్రెడీ ఉంటుంది మార్కెట్లో. ఓకే, దాన్ని తీసుకొని మన లోగోస్ అన్ని, మన లోగో, మన టైటిల్ అవి చేంజ్ చేసి దాన్ని బట్టి వాడేయచ్చు. సో పైథాన్ అనేది వైడ్లీ ఈ లైబ్రరీస్ ఇచ్చింది. ఎవరెవరికి? ఏఐకి ఇచ్చింది, సోషల్ మీడియాకి ఇచ్చింది, చాలా వాటికి ఇచ్చింది. సో ఈ క్రైటీరియాస్ అన్నీ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కన్సిడర్ చేసి వీ షుడ్ పిక్ అవర్ ఓన్ లాంగ్వేజ్. అది ఓకేనా ప్రియా గారు? ఫైన్నా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఓకే, అర్థమైందమ్మా. అంటే లాంగ్వేజ్ ఎందుకు సి వస్తే C++ ఎందుకు అర్థం కావాలి కదా, అది అంతే, ఇదే రీజన్. చాలా క్రైటీరియాస్ ఉంటాయమ్మా, మనము టాప్ మోస్ట్ ఇదే క్రూషియల్, ఇదే డిసైడ్ చేసేస్తుంది 99% వై ఐ షుడ్ గో ఫర్ పైథాన్ అని. ఇప్పుడు ఒకటి ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తా, జావా కూడా ఏకి వాడతాం. ఓకే, కాకపోతే మీరు ఎక్కడైనా ఏ కోర్స్ వరల్డ్లో 95% ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఆ పైథాన్ని నేర్చుకోండి ఏకి అంటారు. ఏం రీజన్? లైబ్రరీస్ బాగా ఇచ్చింది ఏకి. అర్థమైందా? ఒక టెక్స్ట్ టు వాయిస్ మార్చాలనుకోండి, టెక్స్ట్ ఇచ్చి వాయిస్, దానికి కూడా ఒక లైబ్రరీ ఉంది. మనం 0 నుంచి ఏం సాఫ్ట్వేర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ChatGPT లాంటి యాప్ మనం తయారు చేయాలి, 1 అవర్లో చేసేయచ్చు కూర్చుంటే. ఇప్పుడు ChatGPT తయారు చేసే రోజుల్లో లేదు, ఇది వాళ్ళు చేస్తున్నారు. పైథాన్ మళ్ళీ లైబ్రరీ ఇచ్చింది. సారీ, అవును, వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు చేసుకునింది అది. లేటర్ ఏమైంది, పైథాన్ లైబ్రరీస్ ఇచ్చింది. ఓకేనా, క్లియర్? సో అందుకని ఈ లాంగ్వేజ్ డిమాండ్ మా. ఓకేనా, క్లియర్? గుడ్ క్వశ్చన్ మా, అందరూ అడగండి. యా, ఎనీథింగ్. ఓకే, ఓకే, ఫైన్. ఓకే ప్రియా గారు, థ్యాంక్స్ టీమ్. ఇప్పుడు మా వెన్ వీ కన్సిడర్
ఓకే. ఐడి విఎస్ కోడ్ అని అనుకున్నాము ఇప్పుడు, రైట్. సో విఎస్ కోడ్ ఇన్స్టలేషన్కి వెళితేమ్మా మీకు ఇదంతా స్టెప్ బై స్టెప్ పెడతారు. రికార్డింగ్ అడిగారు కదా, నేను టీంతో మాట్లాడి దాని గురించి అప్డేట్ ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఓకే. సో విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేస్తే టాప్ మోస్ట్ లింక్ ఇదే వస్తుంది. మీరు షార్ట్గా విఎస్ కోడ్ అని ఇచ్చినా అదే వస్తుంది. ఓకే, రైట్. సో దీన్ని క్లిక్ చేసుకొని, యా, ఇది మనది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి తగిన సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట, కరెస్పాండింగ్ సాఫ్ట్వేర్. ఓకే. ఓకే, ఫైన్. సో ద ఓపెన్ సోర్స్ ఏఐ కోడ్ ఎడిటర్. ఓపెన్ సోర్స్ అంటే ఏమి? ఓకేనా, ఈ వర్డ్ కొత్తగా చూస్తూ ఉంటారు. ఓపెన్ సోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో పేమెంట్. దానికంటే డీప్ మీనింగ్ ఇంకోటి ఉంది ఓపెన్ సోర్స్లో. ఇదేమంటే పబ్లిక్ వెల్ విషింగ్ కోసం చేసిన ప్రాజెక్ట్స్, కమర్షియల్ కాదు. అర్థమవుతుందా? యా, పబ్లిక్ బాండ్ అంటే పబ్లిక్ కొంత సపోర్ట్ ఇద్దామని కంపెనీ ఒక ఐడియాలజీతో, సరేనా, లెక్కకి వీళ్ళందరూ సర్వీస్ చేసినట్టే సొసైటీకి. ఓకే. సో ఇచ్చిన ఇది దాన్ని ఓపెన్ సోర్స్ అంటారు. క్లియరా? ఓకే. మా ఇక్కడ వెళ్ళేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, కాకపోతే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని చూపించాయి ఇంతకుముందు? 3 అమ్మా. ఓకే. విండోస్ ఒకటి, మళ్ళీ మ్యాక్ ఓఎస్, లైనిక్స్ ఆర్ యూనిక్స్ కదా. ఇక్కడ విండోస్ ఒకటే ఉంది, మనది విండోస్ కాబట్టి అది డిటెక్ట్ చేసి దానికి వెళ్ళింది. మీరు ఇక్కడ క్లిక్ చేయండి, డౌన్లోడ్కి వెళ్తే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఓకే, చూడండి వచ్చాయా? ఈ 3 కదా నేను చెప్పింది. విండోస్ ఉందా, మ్యాక్ ఉందా, అది చూడండి. దీనికి హైలైట్ అయింది ఎందుకంటే ఆ వెబ్సైట్ డిటెక్ట్ చేసేసింది ఇది విండోస్ అని. అర్థమవుతుందా? సో డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్ కావాలంటే ఇక్కడ చేయాలి, లైనక్స్ కావాలంటే ఇది చేయాలి. ఓకేనా? సో అకార్డింగ్లీ సో ఇది క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకు ఒక ప్యాకేజ్ డౌన్లోడింగ్ చూపిస్తుంది. అదండి, అయితే ఉందా? సో విఎస్ కోడ్ యూజర్ సెటప్ ఇన్స్టాల్ అవుతా, డౌన్లోడ్ అవుతుంది మనది కదా. సో వీ షుడ్ డౌన్లోడ్ ఫస్ట్ అండ్ ఇన్స్టాల్ దెన్. క్లియరా? ఓకే. డిఫరెన్స్ గూగుల్ చేయమంది. ఏం డిఫరెన్స్ రాజా డౌన్లోడ్ ఇన్స్టాల్కి? డౌన్లోడ్ అంటే వెబ్ నుంచి మన సిస్టమ్కి తెచ్చుకునేది, ఇన్స్టాల్ అంటే మన సిస్టంలో కాన్ఫిగర్ చేసేది ఆ ప్రోడక్ట్ని. ఓకేనా? అర్థమవుతుందా మద్దు? ఏమో, డౌన్లోడ్ అంటే ఇంటర్నెట్ నుంచి తెచ్చుకునేది ప్రోడక్ట్ని, ఇన్స్టాల్ అంటే ఆ ప్రోడక్ట్ని మన దీంట్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ అంటే అక్కడ రన్ అవ్వాలి, రన్ అవ్వాలంటే ఇన్స్టాల్ చేయాలి కదా. ఇన్స్టాలేషన్ అంటే ఏమి? ఆ సాఫ్ట్వేర్ మన దీనికి ఫిట్ అయ్యే విధంగా, పర్పస్ఫుల్గా ప్లాట్ఫామ్ ఓపెన్ అయ్యే విధంగా వస్తుంది. ఓకేనా? ఏమద్దు? సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ప్యాకేజ్ వస్తుంది, దాన్ని సింపుల్ డబుల్ క్లిక్ ఇచ్చి, ఓకేనా, నేను చూపిస్తాను ఇప్పుడు. అదే నెక్స్ట్ నెక్స్ట్ అని వస్తుంది కదా, క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. చూపిస్తా, ఎందుకంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ కూడా ఇన్స్టాల్ చేయాలి మనం. ఓకేనా? యా. సో ఓకే, సో డౌన్లోడ్ అవ్వనండి. దాని తర్వాత పెట్టి డౌన్లోడ్. ఓకే, ఆ లోపల ఐ గో ఫర్ దిస్ థింగ్ విజువల్ స్టూడియో. యాక్చువల్లీ ఫస్ట్లో ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనమ్మా, విఎస్ కోడ్ ఇసే ఇప్పుడు ఐడి ఇంటర్ఫేస్ అంటారు దీన్ని ఇప్పుడు. ఓకే. సో ఆల్ రైట్. సో ఇక్కడ ఐ కెన్ పర్ఫార్మ్ మెనీ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఫైల్. ఓకే, న్యూ ఫైల్. ఆల్ రైట్. సో చూడండి పైథాన్ అని వచ్చింది కదా, మీకు ఇది రాకపోవచ్చు ఫస్ట్లో. న్యూ ఫైల్ అని ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, యా అన్న అవుతున్నాను. ఓకే, ఐ డూ ఇట్. సో మీరు ఏం చేయాలంటే అమ్మా, సో బాగా వినండి. ఇక్కడ మనము ఎక్స్టెన్షన్స్ అంటారు. వాట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్? యూజువల్లీ ఒక దాంతో పని చేసేదానికి ప్లగిన్ అంటారు, తెలుసు కదా ప్లగిన్. ఓకే, మన టీవీ ఉంది, మన దగ్గర ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంది, ఒక వైర్ ద్వారా ఆప్స్ కేబుల్ ఏవో ఉంటాయి కదా,
దాని ద్వారా కనెక్ట్ చేస్తాం, వైర్ లేకపోతే బ్లూటూత్ ద్వారా చేసేస్తాం. సో ఆ ప్లగ్ఇన్ అంటే ఏమంటే ఆ రెండింటిని కనెక్ట్ చేసే ఒక ఇది అంతే. ఇప్పుడు తిరుపతి టు కడప ఐ హ్యావ్ ఎ రూట్ అన్నమాట. సో కనెక్టింగ్ రూట్ అది అంటాం. అలాగే ఒక ఐడి ఇది పైథాన్తో పని చేయాలంటే పైథాన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే పని చేస్తుంది. ఓకేనా? అది ఎక్కడ చేస్తాం? ఓకే, మై లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా ఇట్లా బాక్స్ లాగా ఎక్స్టెన్షన్స్, మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ ఇచ్చినా అది వస్తుంది. ఇక్కడ యూ సర్చ్ ఫర్ పైథాన్ అన్నమాట. పైథాన్ అని సర్చ్ చేసినప్పుడు బాగా గమనించండి. యా, ఇక్కడ అదండి ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. నేను తీసేసి మళ్ళీ చేస్తా ఉండండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ డిజేబుల్, ఓకేనమ్మా. సో ఎక్కడ సో డిజేబుల్ అయితే ఈ ఫీచర్ లేదు. ఇప్పుడు అన్ఇన్స్టాల్ అని ఉందా, అని క్లిక్ చేస్తా చూడండి. ఓకే, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చిందా అది. ఓకే, సో పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్ విత్ ఎక్స్టెన్షన్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, ఇవన్నీ మీకు రన్ బుక్ లో పెడతారమ్మా, డోంట్ వరీ, ఫైన్. ఓకే, మీకు ఇష్యూ వస్తే మన టీంని కనెక్ట్ అవ్వాలి మీరు. సో ఇన్స్టాల్డ్ అని వచ్చింది. నౌ యూ కెన్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైల్ న్యూ ఫైల్ వెళ్ళినప్పుడు ఇప్పుడు పైథాన్ చూపిస్తుంది. సరేనా? అట్లా సి లాంగ్వేజ్కి అన్నిటికి ఉంటాయి ఎక్స్టెన్షన్స్. ఓకే, నౌ ఇఫ్ యూ క్లిక్ ఆన్ పైథాన్ ఫైల్, ఓకే, ఫైల్ న్యూ ఫైల్ పైథాన్ ఫైల్. ఓకేనా? ఇక్కడ యాక్టివేటింగ్ ఎక్స్టెన్షన్స్ అని వస్తాను చూడండి. సో ఇట్ ఈస్ యాక్టివేటింగ్, వీ షుడ్ వెయిట్. పైథాన్ ఎక్స్టెన్షన్ లోడింగ్. ఓకే, ఇలా ఇవన్నీ అయిన తర్వాత వచ్చింది. అర్థమైందా? సో ఇది యాక్చువల్లీ పైథాన్ లోగో ఇక్కడ, క్లియరా? ఓకే, దానికి ముందు ఇంకోటిని చూస్తాం ఒకటి. సో ఇది నాకు పైథాన్ నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి అది అలా చూపిస్తోంది. మనం ఏం చేయాలి, మీరు ఏం చేయాలంటే యూ షుడ్ ఇన్స్టాల్ పైథాన్ ఆల్సో. క్లియరా? పైథాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఓకే, ఇక్కడ యా రన్ బుక్ లో చెక్ చేయొచ్చు ప్రియా గారు మీరు, యూ విల్ గెట్ ఇట్ దేర్. ఓకే, సో రన్ బుక్ లో అదేమ్మా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, యూ కెన్ ఫాలో. ఇఫ్ నాట్ యూ కెన్ కనెక్ట్ అవర్ సపోర్ట్ టీమ్. ఓకే, దే విల్ హెల్ప్ యూ. ఫైన్, ఫైన్ ప్రియా గారు. ఓకేనమ్మా, అందరు కూడా ఓకే. ఆ టీమ్ పని చేస్తుంది నైట్ వరకు, 10-10:30 వరకు ఉంటారు ఐఎస్టీ అవర్స్, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ ఇండియా ఉండే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా స్లాట్ పెడితే కనెక్ట్ అయ్యి కూడా చేస్తారు. మీరు కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళని. ఓకే, దే విల్ గివ్ సపోర్ట్. వాళ్ళు టెక్నికల్ పీపుల్, నార్మల్ సపోర్ట్ పీపుల్ కాదు, వాళ్ళు అందరు ఇంజనీర్స్ వాళ్ళు. ఓకేనా? దేర్ ఎంప్లాయీస్, యాక్చువల్లీ వర్కింగ్ ఎంప్లాయీస్. ఓకే, సో హైలీ టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ. సో దే కెన్ ఆన్సర్ ఎనీథింగ్. ఫైన్, ఓకే మ్యామ్. సో నౌ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఇస్ అవర్ ఐడి కదా. సో ఇక్కడ ఇంకా రాలేదు. ఎక్స్ప్లోరర్ అంటే మన ఫైల్ క్రియేషన్స్ అవన్నీ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ప్లస్ అని ఇచ్చి, అర్థమైందా? ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నౌ వీఆర్ ఇన్ పైథాన్ ఇన్స్టలేషన్ కదా. వీ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్ ఇన్స్టలేషన్. ఓకే, ఓకే, సో పైథాన్ ఇన్స్టలేషన్ అనేది ఎలా చేయాలి, ఓకే, ఇది చూడాలి మనం. ఓకేనా? సో వీ షుడ్ చెక్ అవుట్ హౌ వీ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్. గో టు వెబ్మా. ఓకే, ఇక్కడ వెళ్ళి సో పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని సర్చ్ చేస్తే మీరు విండోస్ అని చాలు. సో డౌన్లోడ్ పైథాన్, క్లియర్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ కదా. ఓకే, అర్థమవుతుందా? దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్లీ ఓకే పైథాన్ ఫర్ విండోస్ ఇక్కడ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ పైథాన్ ఉంటుంది. ఓకే, ఫైన్. మనము ఎనీ లేటెస్ట్ థింగ్, ఇప్పుడు వెరీ లేటెస్ట్ ప్యాకేజ్ వచ్చి 3.14.6 అన్నమాట, 3.14.6. ఎప్పుడైనా గమనించారా ఎందుకు 3 డాట్స్ సపరేట్ అయి ఉంటుంది వర్షన్స్ అని? వాట్ ఈస్ ఎ వర్షన్ ఫస్ట్లీ?
వర్షన్ 1 వర్షన్ 2 అంటే ఎందుకు వర్షన్స్ ఉంటాయి? అప్డేట్ అయ్యేస్తుంది, కరెక్టా?